ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మరోమారు మనం అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయాన్ని కొద్దిసేపు అధ్యయనం చేద్దాం. 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని. చదువుతాను పూర్తిగా. అదేమిటంటే, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. నిజముగా తెలియనని అనుకొనెను అంటే ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైంది. నిజంగా నేను గ్రహించాను అని తనకు తాను అనుకోవడం. దేవుడు నీ పక్షంగా ఎంత కార్యం చేశాడో చూసావా అని తనతో తాను మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. చాలాసార్లు మన జీవితంలో జరిగిన సంఘటనలు ఇతరులతో చెప్తే వారెవరూ అంగీకరించలేకపోవచ్చు, గ్రహించలేకపోవచ్చు. కానీ మనతో మనం చెప్పుకుంటాం, ఆ రోజు ఇలా చేశాడు ఆయన, నీ జీవితంలో గుర్తుందా అని. మళ్ళీ ఎందుకు కృంగిపోతున్నావు? మళ్ళీ ఎందుకు నిరాశపడుతున్నావు? మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? మరలా ఎందుకు తొందరపడుతున్నావు? ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా అనే ఆ భావం ఇలాంటి వాటిలో నుంచి పుట్టేది. ఇలాంటి కార్యాల గర్భంలో నుంచి ఆదరణ, ఓదార్పు, ధైర్యం, ప్రోత్సాహం వెనుతడతాయి. ఆలోచించండి. ఇక్కడ అనుకున్నవాడు 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని అతడు. స్పృహలేని పరిస్థితుల నుంచి తెలివిగల పరిస్థితుల్లోనికి వచ్చి ఆలోచించుకునే స్థితికి వచ్చాడు. ఆలోచించుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఆ పట్టణంలో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కొన్నిసార్లు మనల్ని ఆయన తీసుకుని వచ్చి అక్కడ నుండి మనం నడిచి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఆయన ముందుండి పరలోకం ముందుండి నడిపించినట్లయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం నడవాలి. ఇది కొంచెం కష్టసాధ్యమైన సంగతి. ఎల్లప్పుడూ ఆయన చేత నడిపించబడే అనుభవం ఉండడం వేరును, ఆ మీదట మనం ఆయన చిత్తం తెలుసుకొని నడవడం వేరు. ఆయన ఆలోచన గ్రహించి నడవడం వేరు. రెండిటికి వ్యత్యాసం ఉంది. అంటే దేవుని నడిపింపుతో పాటు మానవుని యొక్క వ్యక్తిగత బాధ్యత కూడా కనపడుతుంది ఇక్కడ. చాలామంది అన్నీ ఆయనే చూసుకుంటాడు అంటారు. వాస్తవమే, కానీ మనం ఆలోచించి ఆయన వద్ద నుంచి నడిపింపు పొంది చేయవలసిన పని కూడా ఉంది అనే సత్యం వాస్తవం. ఆ క్రమంలో శరీరం కూడా కార్యం చేసే అవకాశం ఉంది, నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అదే పరిస్థితిలో వెనకడుగు వేసి వెళ్లకుండా దైవాత్మను బాధ పెట్టే సందర్భాలు కూడా ఉండొచ్చు, కాదనలే. సీమోను పేతురు గారు ఇప్పుడు ఆలోచించుకుని అనే పదం లేఖనం నా జ్ఞాపకానికి వచ్చిన మాట ఏమిటంటే, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనందరికీ బాగా పరిచయమైన వచనం. 28వ అధ్యాయం 28వ అధ్యాయంలో 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతికి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు అంటూ
ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. తన ప్రజలకు ప్రభువు ఆలోచన శక్తినిస్తాడు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తినిస్తాడు, అధిక బుద్ధిని ఇస్తాడు. ఆయన దగ్గర వారు నేర్చుకుంటారు. కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు యెహోషాపాతులాగా. కానీ అతడు తిరిగి మరలా అంతఃపురానికి వచ్చాక దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో అతడు చేసిన కార్యాలు కనపడతాయి. దేవుని చిత్తం చేయడం కోసం సందేహాలను పరిష్కరించడానికి లేవీల్ని వారిని నియమించినట్టు కనపడుతుంది. అక్కడ దేవుడే అతనికి ఆ ఆలోచన కలుగు చేశాడు. నేటికి ఆలోచనను కలుగు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఒకసారిగా నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఒంటరితనంలోనికి నెట్టివేయడం శరీరం చేస్తున్నప్పుడు, అపవాది తోడైనప్పుడు ఖచ్చితంగా దైవాత్మ ఆయన కార్యం చేయడం మాత్రమే కాదు, లేఖనాన్ని జ్ఞాపకం చేసి ఆయన ఎవరు, ఆయన వైపు ఎందుకు చూడడం లేదు నువ్వు, ఆయన దగ్గర అడిగి చూడు. ఆయన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆలోచన కర్త కదా ఆయన. చాలాసార్లు మనం చేయవలసినవి చేయకూడనివి చేస్తాం. ఇది స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల. వెళ్ళవలసినప్పుడు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళం. ఇది స్వబుద్ధిలో ఉన్న స్వయం. ఇది దేవుని చిత్తానికి లోబడదు. పేతురు గారు ఆలోచన చేశారు ఎక్కడికి వెళ్ళాలి అని. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు మరియ జ్ఞాపకానికి వచ్చింది. మార్కు యొక్క తల్లి మరియ. అతనికి యోహాన్ అనే పేరు కూడా ఉంది. ఆమె ఎందుకు జ్ఞాపకం వచ్చింది? ఆమె ఇంటివైపు ఆ రాత్రి వేళ అతని పాదాలు ఎందుకు నడిచి వెళ్ళే? దేవుని కార్యాలు నిజంగా ఆశ్చర్యాలంతే. ఆయన నడిపిస్తాడు, సందేహం లేదు. అందుకనే 73వ కీర్తనలో ఓ మాట రాసి ఉంది. దయచేసి మీరు చూడండి. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. పేతురైతే వెలుపలకు వచ్చాడు గాని వారింకా వెలుపలికి రాలా. వారు దుఃఖంలోనే ఉన్నారు. వారి దుఃఖం వారిలో ఆసక్తిని రేపింది. ఏ నష్టం జరుగుతుందో అని అనుకున్న వారి యొక్క మానసిక ఒత్తిడి వారి ప్రార్థనకు ఆసక్తిని రేపింది.
వారికి నిద్ర పట్టే అవకాశం లేదు. మేడగదిలో కూడుకుని ప్రార్థిస్తూనే ఉన్నారు. ఏమని? ప్రభువా, పేతురును విడిపించవా అన్నారేమో. యాకోబును చంపేశారు నాయనా, పేతురును కూడా తెల్లవారితే తీసుకుని వెళ్ళి చంపేస్తారు నాయనా, ప్రభువా విడిపించవా అని ఏడుస్తున్నారు వాళ్ళు. బహుశా అందుకే కదా సంఘమైతే ఆసక్తితో ప్రార్థన చేస్తుందంటే పేతురుని గురించే కదా. పేతురు వెలుపలికి వచ్చేశాడని, అతను పరలోకం పట్టించుకుంది వీళ్ళ ప్రార్థన అని, ప్రార్థనకు జవాబిచ్చాడని వాళ్ళకి తెలీదు. కొన్నిసార్లు దేవుడు పరిష్కారం చేసేస్తాడు, కానీ మనకి ఇంకా జవాబు రానట్టే ఉంటుంది. ఇంకా జరుగుతుందా, వస్తుందా, అయిందా, అవుతుందా, ఇలాంటి ప్రశ్నార్థకాలు మన అంతరంగంలోనికి పదే పదే చొరబడి ప్రార్థన మీద నమ్మకాన్ని కూడా కోల్పోయేట్టు చేస్తాయి. సందేహం లేదు. కానీ చాలామంది ప్రార్థన చేస్తున్నాం, కానీ జరుగుతుందా అనే సంశయంలోనూ కూడా అపవాది నెట్టేస్తాడు. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. తనకు మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండేవాడు. నేనున్నాను అని రుజువుపరిచే దేవుడు ఆయన. ఆలోచించండి ఒకసారి. ప్రభువే 32వ కీర్తన 8వ వచనంలో ఇలా రాయించారు. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అధిక బుద్ధి, ఆశ్చర్యకరమైన శక్తి కలిగిన దేవుడే నీకు అని ప్రత్యేకంగా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదు? ఆ రాత్రి వేళ ఒంటరిగా ఉన్న సీమోను పేతురు గారికి ఆలోచనిచ్చి ఆయన నడిపించాడు. ఏ వైపుకు? ఆ ఇంటి వైపుకు. ఇప్పుడు ఆలోచిద్దాం. తీరిపోయిందా శ్రమ? పరిష్కారం అయిపోయిందా చెర? శత్రువులు లేరా? ప్రజల్లో పగపోయిందా? అవన్నీ అలాగే ఉన్నాయి. కానీ నేనున్నాను అని సంఘానికి రుజువుపరిచినవాడు ఆయన. అందుకనే కాబోలు నీ ఉపదేశకులు దాగి ఉండరు అనే మాట కూడా లేఖనంలో ఉంది. అంటే వారు ఖచ్చితంగా కనపడతారని, వాక్యం బోధిస్తారని, భయపడిన అవసరం లేదని, కంగారు పడవద్దని, ఏం కావాలో నాకు తెలుసు అని ఆ వచనం ద్వారా దేవుడే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పేతురు గారి పాదాలు చెరసాలలోంచి విడిపించబడి ఆ మేడగది మెట్లెక్కాయి. ఎక్కి ఆ తలుపు అతను తడుతున్నాడు. అర్ధరాత్రి పూట తలుపెవరో తడుతుంటే, చెరసాలలో పేతురుంటే ఇప్పుడు ఎవరిని పట్టుకెళ్ళడానికి వచ్చారో అనే ఆలోచన మాత్రం రాదంటారా? భయం గుప్పిటిలోనికి అనేక మార్లు సంఘం వెళుతుంది. కానీ నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అని జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన శేషాన్ని సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.
నీతి కలిగిన మా ప్రియ తండ్రి, ఈ మాటలు కొద్ది మాటలు నీ పిల్లలకు ఆదరణ కలుగు చేయడానికి మీరే ఆత్మకార్యం జరిగించండి. మేలు చేసి మీరు ప్రార్థనకు జవాబిచ్చేవారని, ఒంటరిగా విడిచిపెట్టిన వారని, ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు అని, నడిపించేవాడు అని, నీ పిల్లల యొక్క దుఃఖాన్ని నివారించేవాడు అని నిన్ను ఆరాధిస్తూ, ప్రత్యేకంగా ఈ సమయాన్న వేదన చెందుతున్న భూమి మీద మబ్బు నిలవకుండా చేసేవాడు అని, చీకటిని పారద్రోలి మబ్బు విడిపోయినట్టు, మంచు తొలగినట్టు ఒకానొక దినాన సమస్యను పరిష్కరిస్తారని కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ కార్యం చేయండి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.